వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలంగాణ అనే ఆలోచనకు ఆయన ఆచార్యుడు. ప్రత్యేక రాష్ట్ర మహోద్యమానికి ఆయన ఒక దిక్సూచి. తన జీవితాన్ని తెలంగాణ ఆత్మగౌరవానికి అంకితం చేసిన మహనీయుడు. ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన అద్భుతమైన సిద్ధాంతకర్త. కోట్లాది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సిద్ధాంతం. అలాంటి మహోన్నత వ్యక్తిత్వమే ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఆయుధంతో కాకుండా జనం మదిలో ఆలోచనను స్ఫూర్తింపజేసిన అపర చాణుక్యుడు. వివాదాల్లో ఆవేశాన్ని కాకుండా వాస్తవాల బలాన్ని ఆపాదించిన ఒక ఋషి. ఆయన పోరాటం వ్యక్తిగత ప్రయోజనం కాదు, 6 దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను ఊపిరిగా మలుచుకున్న మహానుభావుడు. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన ఒక యోగి జయశంకర్ సార్. ఇవాళ జయశంకర్ సార్ జయంతి. అలాంటి మహనీయుని జీవితం, ఆశయాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని స్మరించుకోవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి. తెలంగాణ తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. తెలంగాణ తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. వ్యూహకర్త చాణక్యుడవై తెలంగాణ జయశంకరువై వేసే అడుగు ఒక అనుభవమై నడిపినావు రథ సారథివై. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా భీష్ముడా జయశంకరా. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా యోధుడా జయశంకరా. తెలంగాణ అనే ఆలోచనకు ఆచార్యుడు, ఉద్యమానికి దిక్సూచి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. కొంతమంది మనుషులు ఒక జీవితాన్ని మాత్రమే జీవిస్తారు, మరికొందరు ఒక తరాన్ని మేల్కొలుపుతారు. కానీ అరుదైన కొందరు ఒక జాతి ఆత్మగౌరవానికి రూపం అవుతారు. తెలంగాణకు అలాంటి పేరు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక భావాజాలం. ఒక అధ్యాపకుడు కాదు, ఒక ఉద్యమ విశ్వవిద్యాలయం. ఒక నాయకుడు కాదు, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి. తెలంగాణ ఉద్యమ శిఖరం జయశంకర్ సార్. 10 జిల్లాల తెలంగాణ కోసం పహారా కాసిన చూపు, ఉద్యమానికి పోరుబాట వేసిన ఆలోచన, అన్యాయంతో నలిగిన ప్రజల ఆవేదనను తన గుండెల్లో మోసిన మహనీయుడు. మనిషి నుంచి మనిషికి, ఊరి నుంచి ఊరికి, తరం నుంచి తరానికి తెలంగాణ అనే చైతన్యాన్ని నింపిన గురువు. దశాబ్దాల నిరీక్షణకు ఒక విజయ గీతం పాడాలని కలగన్న మహనీయుడు. జీవితమంతా తెలంగాణకే అంకితం చేసిన త్యాగశీలి. జీవితమంతా తెలంగాణకే అంకితం చేసిన త్యాగశీలి. ఆయనకు తెలంగాణ ఒక రాజకీయ నినాదం కాదు, తెలంగాణ వందలాది అమరవీరుల స్వప్నం. తెలంగాణ తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. తెలంగాణ తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. వ్యూహకర్త చాణక్యుడవై తెలంగాణ జయశంకరువై వేసే అడుగు ఒక అనుభవమై నడిపినావు రథ సారథివై. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా భీష్ముడా జయశంకరా. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా యోధుడా జయశంకరా. వేలాది త్యాగాల ఆశయ దీపం, 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ప్రతిజ్ఞ. ఆ తల్లి విముక్తి కోసం నేను సైతం అంటూ తన జీవితాన్నే
సమర్పించిన ముద్దు బిడ్డ కొత్తపల్లి జయశంకర్. అందుకే ఉద్యమ రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ ప్రేమగా పిలిచిన పేరు జై శంకర్ సార్. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది ఒక వ్యక్తి కాదు, ఆత్మగౌరవం, నిజాయితీ, నిరాడంబర జీవితం, తెలంగాణ కోసం చివరి శ్వాస వరకు సాగిన తపస్సు, ఉద్యమాన్ని నడిపిన ఆలోచన. నడుస్తున్న ఉద్యమం వల్ల అందరూ ప్రభావితమవుతారు, కానీ నడుస్తున్న ఉద్యమాన్ని కొందరే ప్రభావితం చేస్తారు. జయశంకర్ సార్ చెప్పిన ఈ మాట తెలంగాణ ఉద్యమానికే కాదు, ప్రపంచంలోని ప్రతి అస్తిత్వ ఉద్యమానికి వర్తించే సత్యం. ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని అనుసరించలేదు, ఉద్యమానికే ఆలోచననిచ్చారు. ఆయన ప్రజల వెంట నడవలేదు, ప్రజలే ఆయన ఆలోచనల వెంట నడిచారు. ఉద్యమ యాత్ర 1952 నాన్ ముల్కీ ఉద్యమము. 1954లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై ఫజల్ అలీ కమిషన్కు తెలంగాణ అభిప్రాయాన్ని వినిపించడం. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర. అధికారుల ఒత్తిళ్లు, ఉద్యోగంపై బెదిరింపులు, అవమానాలు ఏది ఆయన సంకల్పాన్ని కదిలించలేకపోయింది. తెలంగాణ కోసం మాట్లాడితే ఉద్యోగం పోతుంది అని హెచ్చరించిన, ఉద్యోగం కంటే తెలంగాణ భవిష్యత్తు గొప్పది అన్న ధైర్యంతో ముందుకు సాగారు. తెలంగాణ అస్తిత్వ సిద్ధాంతానికి శాస్త్రీయ ఆధారం. తెలంగాణ ఎందుకు కావాలి? నీళ్లల్లో అన్యాయం, నిధుల్లో అసమానత, నియామకాలలో వివక్ష. ఈ 3 అంశాలను భావోద్వేగాలతో కాదు, గణాంకాలతో, చరిత్రతో, ఆర్థిక విశ్లేషణతో దేశం ముందుంచిన మేధావి జయశంకర్. తెలంగాణ ఉద్యమాన్ని నినాదాల నుంచి జాతీయ చర్చ స్థాయికి తీసుకెళ్లిన ఆలోచనా శక్తి ఆయనది. సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన వరులకు జోహారులు, జోహారులు, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్. అక్షరాలతో చేసిన ఉద్యమం. జయశంకర్ సార్ చేతిలో ఆయుధం తుపాకీ కాదు, అక్షరం. ఆయన నమ్మింది హింసను కాదు, భావజాల వ్యాప్తిని. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. తెలంగాణలో ఏం జరుగుతుంది? వక్రీకరణలు, వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ వంటి రచనల ద్వారా ప్రతి గ్రామంలో, ప్రతి విద్యార్థిలో, ప్రతి తెలంగాణ బిడ్డలో ప్రశ్నించే చైతన్యాన్ని నాటారు. దేశవ్యాప్తంగా, విదేశాల్లో వేలాది సభల్లో తెలంగాణ ఆవశ్యకతను వివరించారు. ప్రపంచ నలుమూలల తెలంగాణ ప్రజలను ఒకే ఆశయం కింద ఏకం చేశారు. క్యాన్సర్తో పోరాడుతూ తెలంగాణ కోసం తపన. శరీరం క్యాన్సర్తో పోరాడుతోంది, కానీ ఆయన మనస్సు తెలంగాణ కోసం పరుగులు తీస్తోంది. అనారోగ్యం ఆయనను ఆపలేదు. చివరి రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అవతరణ చూశాకే కన్ను మూయాలని ఉంది అని చిరునవ్వుతో చెప్పిన ఆ మహనీయుని కోరిక ఆయన బతికుండగా నెరవేరలేదు. కానీ ఆయన కల తెలంగాణ ప్రజల చేతుల మీదుగా సాకారమయ్యింది. ఆయన మరణించలేదు. నేడు జయశంకర్ సారు భౌతికంగా మన మధ్య లేరు, కానీ ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఆయన చూపిన దారి ఉంది. ఆయన కలగన్న తెలంగాణ ఉంది. ప్రతి విద్యార్థి ప్రశ్నలో, ప్రతి ఉద్యమకారుడి నినాదంలో, ప్రతి తెలంగాణ గుండె చప్పుడులో
జయశంకర్ సారు ఇంకా సజీవంగానే ఉన్నారు. శరీరానికి మరణం ఉంటుంది, సిద్ధాంతానికి ఉండదు. మనిషికి మరణం ఉంటుంది, ప్రజల కోసం అంకితమైన జీవితానికి ఉండదు. తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఆ మహనీయునికి మరణం లేదు. ఆయన పేరు ఉన్నంతకాలం తెలంగాణ ఆత్మగౌరవం సజీవంగానే ఉంటుంది. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి శతకోటి వందనాలు. తెలంగాణ తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. తెలంగాణ తొలి పొద్దుల మొలిసిన ఉద్యమాల రవితేజం, ఉద్యమాల సిద్ధాంతపు నడకల బాటలు చూపిన బాణం. వ్యూహకర్త చాణక్యుడవై తెలంగాణ జయశంకరువై వేసే అడుగు ఒక అనుభవమై నడిపినావు రథ సారథివై. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా భీష్ముడా జయశంకరా. దీక్షుడా దక్షుడా ఉద్యమ శంఖం శంకరా, తెలంగాణ వరపుత్రుడా యోధుడా జయశంకరా.